కుంభకర్ణుడు ఎందుకు 6 నెలలు నిద్రపోతాడో తెలుసా? కుంభకర్ణుడు, రావణాసురుడు మరియు విభీషణుడు వీళ్ళు ముగ్గురు అన్నతమ్ముళ్ళు. వాళ్ళ తండ్రి విషవుడు వీళ్ళ ముగ్గురికి బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయడానికి చెబుతాడు. అప్పుడు వీళ్ళు ముగ్గురు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తారు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి వీళ్ళ ముగ్గురికి వరాలు ఇవ్వడానికి సిద్ధమవుతాడు. అప్పుడు విభీషణుడు ధర్మంని ఎప్పుడు వదలకుండా ఉండాలని కోరుకుంటాడు. రావణాసురుడు వానరులు మరియు మానవులు తప్ప తనని ఎవ్వరూ చంపకూడదని కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మ కూడా తదాస్తు అని అంటాడు. ఇప్పుడు కుంభకర్ణుడు వరాన్ని అడగపోతున్నప్పుడు అప్పుడు దేవతలు ఎక్కడ ఇంద్ర పదవిని అడుగుతాడో అని ఊహించి వెంటనే సరస్వతీదేవికి వెళ్ళి విషయం చెప్పి సరస్వతీదేవిని పీల్చుకొని వస్తారు. అప్పుడు సరస్వతీదేవి కుంభకర్ణుడు వరాన్ని అడగకముందే కుంభకర్ణుడి నాలుక మీద కూర్చొని అప్పుడు ఇంద్రస్థానానికి బదులు నిద్రస్థానాన్ని అడిగేలా చేస్తుంది. అప్పుడు కుంభకర్ణుడు తెలవక నిద్రస్థానం అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ తదాస్తు అని అంటాడు. అందుకే అప్పటి నుంచి కుంభకర్ణుడికి 6 నెలల పాటు నిద్రలోకి పోయే శాపం అతనికి లభిస్తుంది. కథ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో కొత్త కథతో కలుద్దాం. అంతవరకు కథ కంచికి మనం ఇంటికి.